ఈ యొక్క శ్రీశైలం రిజర్వాయర్కి సంబంధించి నీటి లెవెల్స్ అనేది మెయింటైన్ చేయాలి. మినిమం డ్రా లెవెల్. నేను చెప్పింది కాదు, ఇప్పుడు కాదు, గడచిన 30 సంవత్సరాల క్రితమే జీవో నంబర్ 69 ద్వారా 15/6/1996లో జీవో ఉంది. No trials are to be made at Srisailam Reservoir for power generation through the right side river power house and the pumped storage systems on the left side below the reservoir level of plus 254.2 meters, that is 834 feet, which is the minimum drawdown level. No trials from the reservoir should be made for any activity purpose at this or lower levels. However, in case of very bad years, if it becomes necessary, trials even at below 834 may be made for drinking water supply only. ఇది నేను ఇచ్చింది కాదు, సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన జీవో. దీనికి భిన్నంగా అసలు ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ పైన ఇరిగేషన్ పైర్స్ ఉన్నాయి, పాలమూరు జిల్లాలో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా మొత్తం మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకు మొత్తాన్ని కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై దీని నుంచే ఉంది. అయితే దీని భిన్నంగా చాలా సందర్భాలలో అక్రమంగా, ఇర్రెగ్యులర్గా, ఇష్టారాజ్యంగా నీళ్లు వాడుతూ ఈ యొక్క పవర్ కోసం, కరెంట్ ఉత్పత్తి కోసం జనరేట్ చేసి కిందికి వదిలిపెడతా ఉన్నారు. గతంలో ఇదే పరిస్థితి 2012లో కూడా ఇదే జరుగుతూ ఉంటే ఆనాడు నేను హైకోర్టులో పిల్ ఫైల్ చేయడం జరిగింది. అట్లాగే విద్యాసాగర్ ఇద్దరు కలిసి హైకోర్టులో పిల్ ఫైల్ చేస్తే హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ రిట్ పిటిషన్ నంబర్ 252, 261, 300 and 302 of 2012 dated 26th November 2012. అందులో అప్పుడు ఎందుకంటే దానికంటే మొదలు ఆ 2012లో శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అప్పుడు ధర్నా చేయడం జరిగింది. అట్లాగే హైకోర్టులో పిల్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు ఆపడం జరిగింది, ఎందుకంటే హైకోర్టు కూడా స్పష్టంగా, హైకోర్టు కూడా గవర్నమెంట్ ఏమని ఇచ్చింది, అప్పుడు హైకోర్టు ఆర్డర్లో పినాకిని ఘోష్ గారు జడ్జిమెంట్లు ఇచ్చారు. వీ డు నాట్ అంటే స్పష్టంగా, వీ డు నాట్ థింక్ దట్ it is necessary for us to pass any further orders in these matters in view of the fact that the government has specifically stated about the maintenance of the minimum water level in the respective area. So minimum draw levels maintain చేస్తామని గవర్నమెంట్ చెప్పింది, కానీ స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ దీని భిన్నంగా ఒకవైపునేమో మెయింటైన్ చేస్తామని చెప్తా ఉన్నారు, ఇంకోవైపునేమో అక్రమంగా తోడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అలాట్మెంట్ కంటే కూడా అదనంగా వాటర్ వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో తాగడానికి కూడా ఎంటైర్ మహబూబ్నగర్ డిస్టిక్ కాదు, ఇంక్లూడ్ నల్గొండ డిస్టిక్ కూడా ఇక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్. సో ఏదైతే ప్రధానంగా 854 ఫీట్ల కంటే 254 మీటర్స్, దానికంటే తక్కువ 830 + 834 ఫీట్, అంతకంటే తక్కువ ఉండకూడదు. కాబట్టి అంతకంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ డ్రా చేయకూడదు. కాబట్టి అక్రమంగా చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ధర్నా చేస్తాము అన్న తర్వాత నిన్న టీవీలో వచ్చిందో అప్పటిదాకా వినకుండా అక్రమంగా చేస్తూ ఉంటే, సో తదనంతరం ఏపీ ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లా రైతాంగం ముఖ్యంగా నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి రైతాంగం మొత్తం కూడా సమాయత్తమై ఈ మొత్తం కూడా నీళ్లు తోడేస్తే మొత్తం అందరూ ఇబ్బంది పడుతున్న కింద చేసిన తర్వాత, ఇప్పుడు అంటే ఆ టీవీలో ఆ వార్తలు వచ్చి చూసిన తర్వాత అప్పుడు ఆ యొక్క
పంపింగ్ అనేది పవర్ జనరేషన్ ఆపడం జరిగింది. ఒకటే చెప్తామంటే పాలమూరు రైతాంగం కానీ పాలమూరు ప్రజలు కానీ ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎప్పుడు నష్టం జరిగినా ఖచ్చితంగా రైతుల పక్షాన రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతుల పక్షాన పోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంటే మా ప్రజాప్రతినిధులు కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి అక్రమంగా తరలించే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మేము ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ, ఎందుకంటే చట్ట ప్రకారం నడుచుకోవాలా. మా ఉద్దేశం కూడా ఏంటంటే 2 రాష్ట్రాలు కూడా ఏదున్నా కూడా చట్ట ప్రకారం ఇప్పటికి ఈ వాటర్ అలొకేషన్ సంబంధించి ఇంకా ఇప్పటికి కూడా కోర్టులో పెండింగ్ ఉంది. ఇంకా నిజవిధంగా కూడా యాక్చువల్గా అది డిసైడ్ కాలేదు. సో వాస్తవంగా కృష్ణా జలాలు అనేది పరివాహక ప్రాంతాన్ని బట్టి ఆ ప్రపోర్షన్లో రేషియోలో డిసైడ్ చేసుకోవాలి. అన్నప్పుడు 69% తెలంగాణకు వస్తుంది, 31% ఆంధ్రాకు వస్తుంది. దానికి భిన్నంగా డిసైడ్ కానప్పుడు డెఫినెట్గా పాలమూరు జిల్లా అయినా అట్లాగే ఖమ్మం జిల్లా అయినా నల్గొండ జిల్లా అయినా ప్రధానంగా మా హక్కులు అంటే ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం కానీ ఎక్కడ ఈ విధంగా అక్రమంగా తరలించే కార్యక్రమం చేస్తే ఇటు ప్రభుత్వం కానీ ఇటు పార్టీ కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజల పక్షం పోరాటం చేసే కార్యక్రమం చేస్తారని మరొకసారి హెచ్చరిస్తూ మరొకసారి ఇటువంటి అక్రమాలకు పాల్పడొద్దని హెచ్చరించేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జిల్లా రైతాంగం యొక్క ఇంట్రెస్టు రైతుల యొక్క పంటలు కాపాడుకోవచ్చు, అట్లాగే తాగునీటి అవసరాలు మొదట పాలమూరు జిల్లా అయిన తర్వాతనే మిగతా ఉంటుంది. కాబట్టి మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సమాచారం ఇవ్వలేదేంటి? చదువురాని అమాయకుల జీవోలు ఉండగా కోర్టు ఆర్డర్స్ ఉండగా ఎందుకు చెప్పాలా? తెలియదా? డెఫినెట్గా ఈ యొక్క 854 ఫీట్ మినిమం డ్రా లెవెల్ మెయింటైన్ చేయాల్సిందే. ఆ లెవెల్ వచ్చిన తర్వాత కరెంటు ఉత్పత్తి చేయడానికి వీలు లేదు. తెలంగాణ రాష్ట్రము కరెంటు ఉత్పత్తిని బంద్ చేసింది ఎప్పుడో, కానీ ఆంధ్ర కంటిన్యూ చేసే కార్యక్రమం చేస్తే ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ సంబంధిత చీఫ్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఎప్పుడైతే వాళ్ళు రియాక్ట్ కాలేదు కాబట్టి మేము ఈ పద్ధతికి నిర్ణయించుకోవడం జరిగింది. సంతోషం, ఇప్పటికైనా మీరు గుర్తించింది కాబట్టి ఇటువంటి అక్రమాలకు ఇంకోసారి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా రైతాంగం, ప్రభుత్వము, పార్టీ, రైతాంగం అందరూ కూడా సమిష్టిగా పోరాటం చేసే కార్యక్రమం చేసి మా హక్కుల్ని, రైతుల హక్కుల్ని, ప్రజల తాగునీటి అవసరాలను కాపాడుకునే కార్యక్రమం చేస్తూనే మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రివర్ మేనేజ్మెంట్ బోర్డు KRMB ఇవాళ గౌరవ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, నాతోటి సహచర శాసనసభ్యులు నాగర్ కర్నూలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు, మేమందరం కూడా ఇవాళ మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు అట్లాగే వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు ఈ మొక్కజొన్న చేయలేయడం జరిగింది. చాలా వరకు ఈ క్రాప్ వచ్చింది. ఇంకా ఒక 30% ఆఫ్ ఈ మేజ్ క్రాప్ ఏదైతే ఉందో అది ఎండిపోతూ ఉంది. ఒకటి. రెండవది ఈ మిషన్ భగీరథ వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ ఏదైతే మిషన్ భగీరథ వాటర్ ఉందో అది కూడా ఇబ్బందులు తలెత్తే సూచన ఉంది. కాబట్టి ఈ KRMB నిర్దేశించినటువంటి ఈ వాటర్ లెవెల్స్ 254 ఈ అడుగులు ఎంతదో అంతకన్నా కిందికి వాటర్ పోవడానికి వీలు లేదు. ఈ 254 ఫీట్స్ వరకు పవర్ జనరేషన్ చేసుకోవచ్చు. ఏదో రైట్ ఆర్ లెఫ్ట్. రైట్ అంటే ఆంధ్రప్రదేశ్, లెఫ్ట్ అంటే తెలంగాణ స్టేట్. కాబట్టి ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ జనరేషన్ చేస్తున్న సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా అన్నిటికీ మించి నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా రైతుల ప్రయోజనాలు ముఖ్యంగా భావించి అవతల ఏ పార్టీ ఉన్నా, లెట్ ఇట్ బి ఎనీ గవర్నమెంట్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్, ఎవరున్నా తెలంగాణ రైతుల
ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మరి వారిని వద్దని ఎన్నోసార్లు ఇది జనరేట్ చేయొద్దని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వాళ్ళు జనరేట్ చేయడం వల్ల నిన్న సాయంత్రం గౌరవ మంత్రి గారు మేమందరం కలిసి ఒక చిన్న పిలుపునివ్వడం జరిగింది. మీరు ఆపకపోతే మేము ఉద్యమం చేస్తాం అక్కడే ఆ శ్రీశైలం డ్యామ్ పైన వంట వార్పు మరో తెలంగాణ ఉద్యమాన్ని మైమరిపించే విధంగా తప్పకుండా మా ఉద్యమం చేస్తామని పిలుపునివ్వడం జరిగింది. వెంటనే వాళ్ళు ఈ పవర్ జనరేషన్ స్టాప్ చేయడం శుభసూచకం. ఇదే కాకుండా రాబోయే కాలంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అనందముల్లాగా సరే విడిపోయినాం, ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి నిబంధనలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి హక్కులను ఉల్లంఘించినప్పుడు మాత్రం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డలుగా ముందుగా అట్లాగే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా తప్పకుండా ఎదిరిస్తాం. తప్పకుండా మా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దిశలో మరి ఎవరితోటైనా కానీ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం కోసమే నిన్న ఇది అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి దాన్ని స్టాప్ చేయడం శుభసూచకం. మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభిస్తే మా ఉద్యమం మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తాం. కంపల్సరీ ఇంతతో ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఇటు శ్రీశైలం కానీ, ఇటు నాగార్జున సాగర్ కానీ, ఈ కృష్ణా రివర్ రెండు రాష్ట్రాల మధ్యన ఉంది కాబట్టి మరి నిబంధనలకు విరుద్ధంగా ఎవరం పోయినా తప్పేది. కాబట్టి మరొకటి ఏమిటంటే వాళ్ళు ఇప్పటికే గత సంవత్సరంలో 810 టీఎంసీలు తీసుకున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్. ఏమన్నంటే ఫ్లడ్ వాటర్ అన్నారు. కాబట్టి మనం కూడా మనకే ఎక్కువ రావాలి. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా పరివాహక ప్రాంతం ఎక్కువ మనదే కాబట్టి మనకే ఎక్కువ పర్సెంటేజ్ రావాలి. అది 69% రావాలి. కాబట్టి అకార్డింగ్ టు పరివాహక ప్రాంత ఏదైతే జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ ఏమైతే ఉంటాయో వాళ్ళకి హక్కు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ హక్కు ప్రకారం ఇప్పటికే కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏది ఏమున్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనక్కి పోయేది లేదు. మాకన్నిటికన్నా ముఖ్యం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తూ పిలుపునివ్వడం జరిగింది. అట్లాగే ఏపీ గవర్నమెంటు మరి మా పిలుపుని అందుకొని వెంటనే బంద్ చేసినందుకు వారు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఇటువంటి మళ్ళీ తెలియకుండానే మళ్ళీ పవర్ జనరేషన్ చేస్తే మళ్ళీ మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ముఖ్యంగా నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాకు సంబంధించి ఏదైతే నీటి సమస్య ఎదుర్కొంటున్నామో శ్రీశైలం ద్వారా రావాల్సిన నీరు దానిపై ప్రెస్ మీట్ పెడుతూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు రాష్ట్ర అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా అన్న అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఏదైతే శ్రీశైలం డ్యామ్ మీద ఇప్పుడే అన్న చెప్పినట్టు మాకైతే నీటి సమస్య ఎదుర్కొంటూ రైతులు ఏదైతే బాధపడుతున్నారో ఆ విధంగా ఇవాళ శ్రీశైలం డ్యామ్ మీద ఏదైతే ధర్నా కార్యక్రమం అనుకున్నామో పెద్దలు కృష్ణారావు గారి ఆధ్వర్యంలో అది తెలిసిన వెంటనే అక్కడి ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళు నీళ్లు ఆపేసి వారు ఏ విధంగా అయితే మనకు ఇవ్వాల్సిన నీళ్ళు ఇవ్వకుండా మాకు ఇబ్బందులు పెడుతున్నారో ఆ విధానంగా మేము ధర్నా చేయాలనుకున్నాం. కానీ తెలిసిన వెంటనే ఆపేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ మేము విడిపోయినప్పుడు కానీ అంతకుముందు కానీ ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినంత నీరు పేపర్ మీద కోర్టు ఆర్డర్ ద్వారానో లేకపోతే మనం ఆ రోజు విడిపోయినప్పుడు అనుకున్నామో ఆ విధంగానే మాకు రావాల్సిన నీరు మాకు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువద్దు తక్కువద్దు అని మేము అడగడం జరుగుతుంది. తప్పకుండా వారు మాకు ఇవ్వాల్సిన ఇచ్చి మమ్మల్ని మళ్ళీ ధర్నాకు రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదని తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పటికే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలోనే హైయెస్ట్ మేజ్ కల్టివేషన్ చేయడం జరిగింది ఈసారి. అందుకే నీరు ఇబ్బంది ఉంది. వారికి విజ్ఞప్తి, మీరు మళ్ళీ నీరు స్టార్ట్ చేసి మా రైతులను బాధ పెట్టద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీరు అడిగిన ఒక మాట ఇప్పుడు కేఆర్ఎంబి గురించి ప్రస్తుతం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గురించి
బేసిక్గా ఇప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి ఎద్దడున్న సందర్భంలో కూడా ఒకవైపున వ్యవసాయానికి ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే పంట రెండు పేపర్స్ వచ్చినప్పుడు రెండవది తాగునీటి అవసరం ఉన్నప్పుడు అయినా కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం అలుసు. గత ప్రభుత్వము 10 సంవత్సరాల పాటు రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడ కూడా మీకు 299 వాళ్లకు 512 అని ఎక్కడ చెప్పలే. టోటల్గా ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి 811 టీఎంసీలు స్పష్టంగా రాష్ట్ర విభజన చట్టం స్పష్టంగా ఉంది అన్నప్పుడు అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం బేసిక్గా నదీ పరివాహక ప్రాంతం ఎక్కడ ఎంత ఉంటే ఆ ప్రపోర్షన్లో ఆ నిష్పత్తులు నీళ్ళు వస్తాయి ఇవాళ. అంటే 69% తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నీటి పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి మిగతా 31% ఆంధ్రాలో ఉంది కాబట్టి 69% 31% తీసుకోవాలా. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ విభజనలో స్పష్టంగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు వీళ్ళు 299కి సంతకాలు పెట్టిండ్రు. ఆనాడున్న కేసీఆర్ కానీ ఆనాడున్న ఇరిగేషన్ మంత్రి కానీ స్పష్టంగా 10 సంవత్సరాల పాటు అంటే లేని హక్కును వాళ్ళకు కల్పించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అంటే ఎందుకు సరెండర్ అయ్యారు అంటే వాళ్లకు ఆ చిత్తశుద్ధి లేక మనకి ఎప్పుడైతే రైట్ వాళ్ళకు రాష్ట్రం ఏర్పడక ముందు వేరు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఎన్ బ్లాక్గా మొత్తాన్ని కలిపి 2 రాష్ట్రాలకు కలిపి 811 టీమ్స్ని ఇచ్చినప్పుడు మేము 299 తీసుకుంటూ వీళ్ళు సంతకాలు ఎందుకు పెట్టిండ్రు 10 సంవత్సరాల పాటు? అంటే అదే అలసైంది. అందుకనే ఇప్పుడు నీళ్ళు అవసరం ఉన్నా కూడా వాళ్ళ అవసరాల కోసం కరెంటు జనరేట్ ఒకవైపున రైతుల పంట పొలాలు ఎండబెడుతూ తాగునీటి అవసరాలు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నప్పుడు మేము ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంతిమంగా. సో కాబట్టి సరే సంతోషం, ఈ ధర్నా చేస్తారు రైతులందరూ ఆ డ్యామ్ కార్డ్ బ్రిడ్జ్ కార్డుకు వస్తారు ఇబ్బందులు పెడతారని చెప్పిన ఉద్దేశంతో ఆ వార్త చేసినప్పుడు బడ్జెట్ జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి వాటి మీరు ఒడిగట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఏ రాష్ట్ర ప్రజలు సంతోషం ఉండదు, బట్ దానికి చట్టాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. సో దాన్ని దొంగతనంగా తీసుకోవాలని కర్మేం పట్టింది మీకు? రైట్ రాయల్గా చట్ట ప్రకారం తీసుకోవాలి కానీ ఇది నథింగ్ బట్ థెఫ్టే కదా. ఇంత స్పష్టంగా కోర్టు ఆర్డర్స్ ఉన్నవి, ఇంత స్పష్టంగా జీవోలు ఉన్నవి, ఇంత స్పష్టంగా ఇప్పుడు అప్పర్ ఏరియాస్ రైట్స్ కాదని మీరు కిందికి ఎట్లా కరెంటు, అది కూడా కరెంటు ఉత్పత్తి కోసం కరెక్ట్ కాదు. కాబట్టి అందుకనే ఫ్యూచర్లో భవిష్యత్తులో 100% కృష్ణా నదీ జలాలపైన కేసీఆర్ హరీష్ రావు 299 సంతకాలు చేసి చెల్లుబాటు కాదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యాన అట్లాగే ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు. సో మా హక్కులను కాపాడుకోవడానికి మేము ఖచ్చితంగా ముందుంటాం. అందులో పాలమూరు జిల్లా మొదటి జిల్లా కాబట్టి ముందుంటాం, హక్కులు కాపాడుకునే కార్యక్రమం చేస్తాం. ఇటువంటి వాటికి భవిష్యత్తులో ఒడిగట్టొద్దని మేము స్పష్టంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సబ్జెక్టు దీన్ని కన్ఫ్యూజ్ చేద్దాం. మిగతా వాటి అంశాలకు వచ్చినప్పుడు ఎవరి వల్ల అయింది అది? ఎవరి వల్ల? ఇప్పుడు అక్కడ మిషన్ భగీరథ పంపులు ఉన్న కారణంగా వాటిని సరిచేయాలంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న 3 సంవత్సరాలు వాళ్ళు చేయలే. ఈ 2 సంవత్సరాలు చేద్దామంటే తాగునీరు మొత్తం బంద్ అయిపోతుంది, కంప్లీట్ పంపులు బంద్ చేయాల్సి వస్తుంది. వాటిని రెస్టోర్ చేయాలంటే కంప్లీట్గా సర్జిపూలు పంపు హౌస్ను మొత్తం క్లియర్ చేసి వాటర్ బెయిల్అవుట్ చేసి మోటార్లు మొత్తం తీసి చేయాల్సి వస్తుంది. చేస్తే ఇటు రైతులకు తాగునీరు రైతులకు పొలాలకు నీళ్ళు రావు, తాగడానికి నీళ్ళు రావు. అందుకని చేయలేకపోతాం. అందుకని దానికి ఆల్టర్నేటివ్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్టర్నేట్గా మిషన్ భగీరథకు వేరే అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అది కంప్లీట్ కాగానే ఈ సమ్మర్లోనే ప్యారలల్గా ఆ యొక్క పాలమూరు దాని ద్వారా ఆ పంపుల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్ నింపి ఆ స్లూస్ ద్వారా ఏలూరుకు వాటర్ ఓపెన్గా బై గ్రావిటీ పోతుంది. చేసిన తర్వాత అప్పుడు ఈ కలవకుర్తి మోటార్ల పంపుల వ్యవసాయానికి కానీ దాని అవసరం ఉండదు కాబట్టి దాన్ని ఈ సంవత్సరం రెస్టోర్ చేస్తాం.
ఆప్షన్ లేక, అంతే తప్ప అసలు ఆరోపణ చేయడానికి కూడా అంటే అందుకనే నకల్ మారనేకి చేసి అకల్ రైనా అంటారు. నువ్వు ఆరోపణ చేయడం అర్థం ఉండాలి కదా, దానికి కారణం వాళ్ళే కదా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా 30 టీఎంసీ ఉంది వాటర్, దానిలో డెడ్ స్టోరేజ్ పోతుంది. సో నెట్గా లైవ్లో ఉండేది హార్డ్లీ 10 టీఎంసీ, దానిలో 7 టీఎంసీ దగ్గర దగ్గర డ్రింకింగ్ వాటర్కే పోతుంది. ఇంకా వాటర్ ఎక్కడ ఉంది? సో కనీసం ఈ పంటలు ఎండిపోకుండా ఈ 10-15 రోజులైనా 1-2 తడులు ఇస్తే ఆ ఉన్నటువంటి లక్షలాది ఎకరాలు కాపాడు కాక చేస్తాం. కరెంట్ అంటే కొనుక్కోవచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి పవర్ లైన్స్ ఉన్నాయి, ఏ రాష్ట్రానికి వెళ్ళి కొనుగోలు చేసుకోవచ్చు. నీళ్ళు కొనుక్కోలేవు కదా. థ్యాంక్ యూ.